అంటే వాళ్ళు చెప్తున్న దాంట్లో మేము రహస్య జీవితంలో పనిచేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి మేము బహిరంగ జీవితంలోకి వచ్చి పనిచేయాలనుకుంటున్నాం అనేది కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వాళ్ళ డిస్కషన్స్లో ఉన్నాయి. ఎనీహౌ అంటే వాళ్ళు ప్రజల కోసమే మేము పనిచేయాలనుకుంటున్నాం, ప్రజల కోసమే ఇప్పటికి కూడా మేము ప్రజల కోసమే నిలబడాలనుకుంటున్నాము అనేది వాళ్ళు చెప్తున్నది, వాళ్ళు ప్రకటిస్తున్నది. సరే ప్రాక్టికల్గా భవిష్యత్తులో వాళ్ళు ఎట్లా పనిచేస్తారు ఏంది అనేది మనం చూడాల్సిన విషయమే, అది ఏం జరుగుతుంది అనేది. కాకపోతే వాళ్ళ పరిణామానికి వీళ్ళ పరిణామానికి ఉన్న తేడా, ఒక స్పష్టమైన తేడా ఏంటి అని అంటే, వీళ్ళు పార్టీకి చెప్పి పార్టీకి ఆయుధాలు అప్పగించి బయటికి వచ్చిండ్రు. సరే బయటకు వచ్చినాక వాళ్ళు ప్రజల కోసం చేస్తారా చేయరా అనేది అది రేపు భవిష్యత్తులో చూడాల్సిన విషయం. పార్టీకి చెప్పి విత్ పార్టీ పర్మిషన్తో వీళ్ళు బయటకు వచ్చిండ్రు, మేము బయటికి వెళ్ళదలుచుకున్నాం అనేది చెప్పి వచ్చారు. సో దానికి ఏం పేరు పెట్టాలనే విషయం ఒక అంశం. సోను ఆషన్నకు సంబంధించినటువంటి పరిణామం ఏమో అది వేరుగా ఉంది. ఎందుకు వేరుగా ఉంది అని అంటే, నిజమే పార్టీ చాలా తీవ్రమైన నష్టాలకు గురవుతున్న క్రమంలో పార్టీలో కూడా అంతర్గతంగా చాలా తీవ్రమైన చర్చలు ఉంటాయి, ఉండాలి కూడా తప్పనిసరిగా. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున నష్టాలు జరుగుతున్నాయి, దీన్ని నివారించుకోవడం ఎట్లా అని కానీ, అసలు ఇదేనా మార్గం, ఇంకేదైనా మార్గంలో మనం వెళ్ళి పనిచేస్తే బాగుంటుంది అనేది కానీ, ఈ అంతర్గత చర్చ నేను మొదట్లోనే మీకు చెప్పినట్టుగా అంతర్గత చర్చ ఇవాళ కొత్తదేం కాదు.